ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అంకుల్ మీరు 14th అడగండి. రోజున చెప్పిన వాక్యంలో 21st రోజున మీరు చెప్పారు అదేంటి నకిలీ మెస్సియాలని అని గురించి చెప్పారు. వాళ్ళని మనం ఏ విధంగా గుర్తుపెట్టాలి. సెకండ్ వన్ వచ్చేసి జెహోవా విట్నెస్ వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు అంకుల్. జెహోవా విట్నెస్ వాళ్ళని మనం నమ్మొచ్చా, వాళ్ళని ఫాలో అవ్వచ్చా? ఆ రెండు క్వశ్చన్స్ మీకు అంకుల్. అది ఆ సమస్యలు కొంచెం. రెండో క్వశ్చన్ సులువు. జెహోవా విట్నెస్ వాళ్ళు మన మధ్యలో యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు తెలుగులో అంటారు. వాళ్ళు మనకు కొన్ని ఇప్పుడు యేసు ప్రభు చెప్తూ రెండవ ఉంటారు కదా, వాళ్ళని మనం నమ్మొచ్చా? అదైతే చెప్తున్నాను. రెండవ ప్రశ్న యెహోవా సాక్షుల గురించి. నమ్మొచ్చా అంటే ఒక మాటలో చెప్పాలంటే నమ్మకూడదు. కానీ నమ్మకూడదు, నమ్మొచ్చు అని చెప్పటం వేరు. ఎందుకు నమ్మకూడదు? ఎప్పుడైనా సరే అవును కాదు అనే దాంతో మనం సంతృప్తి చెందకూడదు. ఎందుకు కాదు, ఎందుకు అవును, వాళ్ళలో దేన్ని బట్టి మనం వాళ్ళ బోధని తిరస్కరించాలి. ఓకే, అంటే వాళ్ళు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సిద్ధాంతం క్రైస్తవ జీవితంలో, క్రైస్తవులు నమ్మాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి థియాలజికల్ పాయింట్, సిద్ధాంతం ఏంటి చెప్పండి? అన్నిటికంటే నంబర్ 1 యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, మనం కూడా పునరుత్థానమైతామని నమ్ముతాం. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ త్రిత్వంని నమ్మాలంక. ఏమా? ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ త్రిత్వాన్ని నమ్మాలి. ట్రయూన్ గాడ్స్ త్రిత్వాన్ని నమ్మాలి. ఓకే, త్రిత్వంలో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి? ఓకే, ఇప్పుడు త్రిత్వానికి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి? ఎందుకు త్రిత్వాన్ని నమ్మరు అని అంటే, యేసు ప్రభు దేవుడా కాదా? యేసు ప్రభు దేవుడు అంటే ఎందుకంటే యెహోవా దేవుడు అని యెహోవా సాక్షులు నమ్ముతారు, మనం నమ్ముతాం. దేవుడు ఒక్కడే. మరి ఆయన పేరు మన యెహోవా అంటాం. కొందరు వేరే అనుకుంటారు అనుకోండి. ఒకవేళ వేరే వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా కానీ దేవుడు ఒక్కడే అని వాళ్ళు నమ్మితే టెంపరీగా సరే ఒక దేవుడు ఒక్కడే అంటున్నారు, మనం అంగీకరిస్తాం అనుకోండి. కానీ యేసు ప్రభు దేవుడా? అది యేసు ప్రభు దేవుడు అని అంటే యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఇద్దరిని అంగీకరిస్తున్నాం. మరి ఇద్దరిని అంగీకరించినప్పుడు మూడవ వ్యక్తిని మనం అంగీకరించటం అది సులువు. కాబట్టి త్రిత్వంలో ముఖ్యంగా ఏంటి అంటే దేవుడు ఒక్కడే, మనం కూడా ఒక్కడే అంటాం. కానీ దేవుడు ఒక్కడే అంటే ముగ్గురులో ఒకడు, త్రిత్వం, ఏకం. ఒక్కడు అంటే ఒక వ్యక్తి కాదు, దేవుడు ఒక్కడు అనే దానిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కాబట్టి త్రిత్వంలో మొదటి ముఖ్యమైన సమస్య ఏంటంటే యేసు ప్రభు దేవుడా. ఇప్పుడు త్రిత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభు దేవుడు అని అంగీకరించారు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే 3 విషయాలు తెలుసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనవి. ఒకటి అంటే బైబిల్ గురించి, రెండవది యేసు ప్రభులో ప్రత్యేకత, ఆయన ఎందుకు నమ్మాలి, మూడవది ఏంటంటే యేసు ప్రభు దేవుడా. కాబట్టి ఆ మూడవ వారంలో చెప్పుకుందాం. అది యేసు ప్రభు దేవుడా అనేటువంటి ఆ యొక్క థియాలజీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి థియాలజీ.
యేసు ప్రభు దేవుడు అని నమ్మనటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అంటానికి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం, ముఖ్యమైనటువంటి థియలాజికల్ పాయింట్, ముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అంటే యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చదవండి అమ్మా, క్లియర్గా లేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మనట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. అది యేసు ప్రభు అంటే యేసు ఇప్పుడు ఆ యేసు ప్రభు అని ఎప్పుడు అంటామంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు. అంతకుముందు యేసు అని అంటారు. ఓకే, ఆయన ప్రభువు తిరిగి లేచాడు అని తెలుసుకోకముందు యేసు అని అన్నారు. కాబట్టి యేసు అన్నా పర్లేదు, సువార్తలాగా మనం యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మనం మాట్లాడుతున్నాం కాబట్టి యేసు ప్రభు అని మనం అంటాం. ఆ యేసు ప్రభు మనిషిగా పుట్టాడు కదా, నజరేయుడు అయినటువంటి యేసు ప్రభు. నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేయుడు అని యేసు ప్రభు అంటాడు. ఆ నజరేయుడు అనేటువంటి యేసు, మనిషిగా ఉన్నటువంటి యేసు, ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి క్రీస్తు. క్రీస్తు అనేది అప్పుడు అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటి అని అంటే పరలోకం నుండే దేవుడు వచ్చాడు, వస్తాడు. క్రీస్తు అంటే మెస్సయ. హెబ్రీ భాషలో మెస్సయ, గ్రీక్ భాషలో క్రీస్తు. ఈ నజరేయుడు అనేటువంటి యేసు ఆ మానవుడు కాదండి, దేవుడు మానవుడిగా వచ్చాడు. దైవ మానవుడు, దేవుడు ప్లస్ మనిషి అని నమ్మితే, ఓకే, నమ్మితే ఏమంటాడు ఇక్కడ ఈ వచనంలో 21వ అధ్యాయంలో, నమ్మినప్పుడు నిత్య జీవం పొందినట్లు. ఆ విధంగా నమ్మితేనే నిత్య జీవం, నమ్మితేనే రక్షణ. ఓకే, ఆ విధంగా నమ్మటం కోసమని ఈ యోహాను ఈ సువార్త రాశాడు. ఇవి ఎందుకు రాయబడినవి అనగా యేసు, నజరేయుడు అయినటువంటి యేసు, పరలోకం నుండి వచ్చినటువంటి క్రీస్తు. పరలోకం నుండి ఎవరు వస్తారు? దేవుడు, తండ్రి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఆరోహణై తిరిగి వెళ్ళక ముందు అక్కడి నుండి ముందుకు వచ్చాడు. ఓకే, కాబట్టి పరలోకం నుండి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుడని నమ్మితేనే నిత్య జీవం. కాబట్టి ఈ యోహాను సువార్తే కాదు, సువార్తలు అన్నీ కాదు, బైబిల్ అంతా కూడాను ఎందుకు రాయబడిందంటే నజరేయుడు అనేటువంటి యేసు దేవుడు అని నమ్మి నిత్య జీవం పొందటానికి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని మనం నమ్మటమే కాదు, ఇతరులను నమ్మేటట్టుగా ఏ విధంగా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మను బట్టి నమ్ముతారు. మనం ఏ విధంగా చెప్పాలి, మన బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏ విధంగా, దానిలో 7 పాయింట్లు ఉన్నాయి. అది తర్వాత చెప్తాను. యేసు ప్రభు దేవుడా అని. అప్పుడు యెహోవా సాక్షులే కాదు, మరలా యూదులు నమ్మరు. యేసు ప్రభుని ఎందుకు యూదులు చంపివేశారంటే ఆయన మనిషి అండి, దేవుడు అంటారేంటి? యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన మనిషిని పట్టుకుని దేవుడు అంటారేంటి? అది దైవ దూషణ. ఆయన కూడాను తాను దేవుడిని అని చెప్పుకున్నప్పుడు పరలోకం నుండి వచ్చాను అని తండ్రితో, యెహోవా దేవునితో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి ఆయన సెలివేసి చంపేసేశాడు. కాబట్టి యెహోవా సాక్షులు కానీ, యూదులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఓకే, వాళ్ళందరూ కూడాను, ఇక హిందూస్ అంటే ఇక ఎవరినైనా సరే దేవుడు అని వాళ్ళు నమ్ముతారు. అది ముఖ్యంగా యేసు ప్రభు దేవుడని తిరస్కరించేది వీళ్ళ ముగ్గురు. కాబట్టి
యేసు ప్రభు దేవుడా అనే దాన్ని మనం గట్టిగా నమ్మటమే కాదు, మన ఇతరులకి ఏ విధంగా స్వార్థ చెప్పేటప్పుడు ఏ విధంగా యేసు ప్రభు గురించి చెప్పాలి. అది మూడవది. అంటే 3 వారాలకి ఈ దినాన బైబిల్ గురించి, నెక్స్ట్ వీక్ యేసు ప్రభులో ప్రత్యేకత ఏంటి, ఎందుకు నమ్మాలి, తర్వాత మూడవది యేసు ప్రభు దేవుడా అనేది. ఓకే, ఐజాక్కి ఈ 3 పాయింట్లు బాగా తెలుసు. మీరు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న ఏంటంటే, నకిలీ అయినటువంటి క్రీస్తుని ఏ విధంగా నమ్మాలి అంటే, సరైనటువంటి క్రీస్తు నకిలీ క్రీస్తులకి ఏంటి భేదం అనే ప్రశ్న. అదే కదా మీరు వేసింది? ఎట్లా గుర్తించాలి అని అడిగారు అంకుల్. అదే, ఎట్లా గుర్తించాలి, దానికి దీనికి ఏంటి భేదం. అంటే ఇప్పుడు మెస్సయా, క్రీస్తు, నకిలీ క్రీస్తు అంటే మెస్సయా. యేసు ప్రభు మెస్సయా అని మనం నమ్ముతాం. యూదులు నమ్మలేదు. యూదులు యేసు ప్రభుని మెస్సయగా తలంచలేదు. కాబట్టి వాళ్ళు మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు. క్రిస్టియన్స్ కూడాను మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు. అది రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అది గుర్తించాలి. రెండవ రాకడ కోసం మనం కూడా ఎదురు చూస్తాం. కాబట్టి నకిలీ క్రీస్తులు అంటే నకిలీ మెస్సయాలు అంటే రెండవ రాకడ గురించినటువంటి సమస్య ఇది. మనం ఏం చెప్పుకున్నామంటే, మనం యేసు ప్రభు రెండవ రాకడ గురించి అది మెరుపులాగా వస్తుంది, ఆర్భాటంగా వస్తాడు, అందరూ చూసేటట్టుగా వస్తాడు, విశ్వం అంతా కూడాను తెలుసుకుంటారు. కాబట్టి ఇక ఆయన గుర్తించటంలో ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన మెరుపు వలె వస్తాడు, భూమి అందరూ తెలుసుకుంటారు. అది యుగానికి అంతమవుతుంది. అది ఇప్పుడు తెలుసుకునేది కాదు. నిజమైనటువంటి మెస్సయ వచ్చినప్పుడు ఇక అది భూమికి, చరిత్రకి అంతం. ఇప్పుడు వచ్చేటువంటి మెస్సయాలు అందరూ నకిలీలే. ఇప్పుడు వచ్చేటువంటి అందరు కూడాను నకిలీలే. ఎవరిని కూడా నమ్మకూడదు. ఎందుకంటే మెస్సయ వచ్చినప్పుడు మెస్సయని తెలిసిపోద్ది, మెరుపులాగా వస్తాడు, చరిత్రకి అంతం వస్తుంది, యుగానికి అంతం, నిత్యత్వం స్టార్ట్ అవుతుంది. అంటే మనం గుర్తించాల్సిన అవసరమే లేదు. ఎవరిని కూడాను మెస్సయ అని నమ్మకూడదు. ఆయన పరలోకం నుండి వస్తాడు, మెరుపు వలె వస్తాడు. అందరూ గుర్తిస్తారు ఆయన మెస్సయ అని, అందరూ గుర్తిస్తారు. విశ్వాసులు అవిశ్వాసులు అందరూ కూడా గుర్తిస్తారు. పరలోకం నుండి వస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను అదంటే ఆరోహణమైన సమయంలో దూతలు చెప్తారు కదా, ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు, వెళ్ళినటువంటి యేసు అదే విధంగా తిరిగి వస్తాడు, పర్సనల్గా తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన గుర్తించటంలో ఏ సమస్య ఉండదు, అందరూ గుర్తిస్తారు. కాబట్టి మనం వెతికి ఈయన రైటా రాంగా అనే ప్రస్తావన ఉండనే ఉండదు. అంటే ఇప్పుడు మెస్సయాలని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ నకిలీలే. అర్థమైందా అంకుల్? అట్లాగే అబద్ధ ప్రవక్తలను ఎట్లా గుర్తించాలి అని అడిగారు. ఓకే, అబద్ధ ప్రవక్తల విషయం ఏంటంటే, దానికి 4 గుర్తులు ఉన్నాయి. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధన 2 కలిపి చూస్తే 4 గుర్తులు. మొదటిది ఏంటి అని అంటే, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మోషే అంటాడు,
నాలాంటి ప్రవక్త వస్తాడు అని. ఓకే, అంటే అది 18వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఏంటంటే మోషే వలె ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చేటువంటి వాడు సరైన ప్రవక్త. కొత్త నిబంధన దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచిస్తే, ఎవరైతే సువార్త ద్వారా ప్రజల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారో, యేసు ప్రభువుని నమ్మేటట్టుగా చేస్తారో, వాళ్ళు సరైన ప్రవక్త. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏంటంటే ద వన్ హూ ఈజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ మోసెస్. ఆ మోషే జాబితాలో ఉన్నటువంటి వాడు. మోషే ఏం చేశాడు? ప్రజల్ని యెహోవా దేవుని దగ్గర తీసుకొచ్చాడు. యెహోవా దేవుని దగ్గరికి రావటం అంటే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసు ప్రభు ద్వారానే యెహోవా దగ్గరికి వస్తాం, తండ్రి దగ్గరికి వస్తాం. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే తీసుకొస్తారో, యేసు ప్రభువుని నమ్మేటట్లుగా ఎవరు చేస్తారో, ఆ విధంగా యేసు ప్రభు సువార్త ఎవరు చెప్తారో, యేసు ప్రభుని నమ్మేటట్లుగా వాళ్ళు సరైన ప్రవక్తలు. అది మొదటి గుర్తు. రెండో గుర్తు ఏంటి అనంటే ఆయన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఓకే, మరి 2వ తిమోతి 3వ అధ్యాయం చదవండి, మొదటి 2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ ప్రేమ గురించి చెబుతాడు. 5 విధాలుగా వాళ్ళ యొక్క ప్రేమ గురించి మనం చదువుతాం. ఒకటేంటంటే వాళ్ళు భోజన ప్రియులు, రెండవది ధన ప్రియులు, మూడవది ఏంటంటే ధనాపేక్ష, అక్కడ లవర్స్ ఆఫ్ ప్లెజర్ అంటాం. ఓకే, ఇక్కడ ఓకే లవర్స్ ఆఫ్ ప్లెజర్ అంటే ప్లెజర్ని ప్రేమించేటువంటి వాళ్ళు. నాలుగవది స్వార్థ ప్రియులు అంటే సెల్ఫ్ని ప్రేమించేటువంటి వాళ్ళు. కానీ మనుషుల్ని ప్రేమించరు, దేవుని ప్రేమించరు. ఓకే, కాబట్టి డబ్బుని ప్రేమిస్తారు, భోజనాన్ని ప్రేమిస్తారు, కడుపుని ప్రేమిస్తారు. ఓకే, ధన ప్రియులు, భోజన ప్రియులు, స్వార్థ ప్రియులు, మరలా ప్లెజర్ని, మరి ప్లెజర్ అంటే ప్లెజర్ని అంటే స్వేచ్ఛగా ఆనందించటం అన్నమాట. ఓకే, దాన్ని మరలా స్వార్థ ప్రియులు అని తెలుగులో ఉంటుంది. కానీ మనుషులంటే ప్రేమ ఉండదు, దేవుడు అంటే ప్రేమ ఉండదు. మనకి సుఖానుభవం, అది సుఖానుభవులు, సుఖాన్ని ప్రేమించేటువంటి వాడు. కాబట్టి దీన్ని ఏమంటే మిస్ప్లేస్డ్ లవ్ అంటే వాళ్ళ యొక్క ప్రేమ సరైన రీతిలో లేదు. అది ఒక థర్మామీటర్ అన్నమాట. వాళ్ళ జీవితం సరిగా లేదు అంటానికి ఇది గుర్తు.
వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు, మనుషుల్ని ప్రేమించట్లేదు. వాళ్ళు సుఖాన్ని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు, భుక్తిని ప్రేమిస్తారు. రైట్? అది రెండవ గుర్తు. మూడవ గుర్తు ఏంటి అనంటే మంచి బోధకుడు ఆయన చెప్పినటువంటి, లేకపోతే మంచి ప్రవక్త, బోధకుడు వాళ్ళు చెప్పినటువంటివి నెరవేరుతాయి. మంచి ప్రవక్త, ఏ ప్రవక్త కానీ చెప్పినప్పుడు నెరవేరలేదు అనంటే ఆయన మంచి ప్రవక్త కాదు, మంచి బోధకుడు కాదు. కానీ అక్కడ కొంచెం హిచ్ అన్నది. కొన్నిసార్లు అబద్ధ బోధకులు చెప్పేవి కూడా నెరవేరుతాయి. కాబట్టి అది ఒక్కదాన్నే తీసుకోకూడదు. ఆయన చెప్పింది నెరవేరింది కాబట్టి అది ఆయన సత్యమైనటువంటి ప్రవక్త, మంచి ప్రవక్త అంటానికి వీల్లేదు. ఆ ఒక్క గుర్తునే తీసుకోకూడదు. నాలుగవ గుర్తు ఏంటి అంటే ఆయన ప్రార్థనాపరుడై ఉండాలి. ప్రార్థనలో దేవుడు ఆయనకి సత్యాన్ని బయలుపరుస్తాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ఏమంటారంటే దేవుని సన్నిధిలో నిలబడి పరిశుద్ధమైనటువంటి హస్తాలు పైకి పెట్టుకుని రాత్రంతా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని యొక్క స్వరాన్ని వినటానికి వేచి ఉండేటువంటి వాడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ద వన్ హూ స్టాండ్స్ ఇన్ ద కౌన్సిల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వేచి ఉండేటువంటి వ్యక్తి. అంటే దేనికి వేచి ఉంటున్నాడు? దేవుని యొక్క స్వరాన్ని వినటం కోసం వేచి ఉండేటువంటి వ్యక్తి. దానిలో ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసుకునేటువంటి వాడికి దేవుడు బయలుపరచడు. ఓకే, కాబట్టి 4 గుర్తులు అన్నమాట. ఒకటి, ఏ ప్రవక్త అయితే, ప్రవక్త కానీ బోధకుడు కానీ ప్రజల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు, వాడు మంచివాడు. రెండవది, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. 5 ప్రేమ గురించి చెప్పాను కదా. పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మతాచారాలు చేసేటువంటి వాడు కాదు. వాడి హృదయం, వాడి ప్రేమ, దేవుని ప్రేమిస్తాడు, మనుషులు ప్రేమిస్తాడు, ధనాన్ని ప్రేమించడు, భక్తిని ప్రేమించడు, మళ్ళా స్వేచ్ఛను ప్రేమించడు. ఓకే, మరి ఇక నైతిక జీవితంలో కూడా ఈ దినాల్లో మరి ముఖ్యంగా చాలా మంది స్త్రీల ఎడల చాలా వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు. ప్రార్థనాపరుడై ఉండాలి. ఓకే, రైట్. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? సిస్టర్స్ ఏదన్నా కూడా దయచేసి అలా ఆపుకోకండి, ప్రయత్నించండి. అంకుల్ థ్యాంక్ యూ అంకుల్. ఓకే, గుడ్. స్వర్ణలత సిస్టర్, మీకు అర్థమైందా చెప్పినటువంటి విషయాలు? అర్థమైంది సిస్టర్. అదే మీరు రెస్పాండ్ అవ్వాలి, అందుకని. బైబిల్ గురించి చెప్పంటారా మరి ఇప్పుడు? అంకుల్ ప్లీజ్. లేకపోతే నేను బైబిల్ గురించి చెప్తాను. అంకుల్ ఇంకొక సిస్టర్ మాట్లాడుతున్నారు. మరి సాక్షులు నెక్స్ట్ 7th డే వాళ్ళు సాటర్డే ఆరాధన చేయాలి, సండే ఆరాధన చేయకూడదు, లేకపోతే పరలోకానికి వెళ్ళరు అని అన్నారు. మరి ఎంతవరకు నిజం అంకుల్? వెరీ గుడ్. ఒకరు నన్ను చర్చికి వచ్చేటప్పుడు అంకుల్ అది తప్పు. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు ప్రతి ఆదివారం మనం ఆరాధనకి ఎందుకు వెళ్తాము అని అంటే, యేసు ప్రభు ఆదివారం దినాన లేచాడు కాబట్టి. సువార్తలన్నీ కూడాను మొదటి దినాన, ఓకే, ఆదివారం, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, అది ఆది అంటే మొదటి దినాన లేచారు.
యేసు ప్రభు లేచాడు. మరి ఇదన్నీ కూడాను యేసు ప్రభు దేవుడా అనే దాని మీద, లేకపోతే యేసు ప్రభు ప్రత్యేకత ఏంటి అనే దాని ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు దీన్ని కవర్ చేస్తాను. ఇప్పుడు సాటర్డే యూదులకి ముఖ్యం. ఎందుకంటే 7వ దినం కాబట్టి సబ్బాతు దినంగా వాళ్ళు ఆచరిస్తారు. మరి సబ్బాతు దినం రాబోతుంది కాబట్టి యేసు ప్రభువుని చంపేసేసారు ఫ్రైడేని. యూదులకి ఇప్పుడు మనకి దినం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? నడిరాత్రి 12 గంటలకి. యూదులకి అట్లా కాదు, సాయంత్రం 6 గంటలకి. అంటే ఫ్రైడే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం మొదలవుద్ది వాళ్ళకి. కాబట్టి యేసు ప్రభు మరి 12 దగ్గర నుండి 3 గంటల వరకు ఆయన శిలువలో వేలాడితే, అంటే కనీసం ఆ టైం అనుకోవచ్చు. మిట్ట మధ్యాహ్నం అప్పుడు చీకటి కమ్మింది అని ఆమోస్ గ్రంథంలో ఉన్నటువంటిది అది నెరవేరింది అన్నమాట. కాబట్టి మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఆయన శిలువలో వేలాడాడు. మరి ఆయన అట్లాగే ఉంచితే ఆయన చనిపోతాడో లేదో, ఆయన చనిపోవాలి, ఆయన పాతి పెట్టాలి. మరలా ఎందువల్లంటే ఆయన తిరిగి లేస్తాడని చెప్పారు అని జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆయన శిష్యులు కూడా తీసుకెళ్ళి ఏం తిరిగి వచ్చాడు అని అంటారు అని అది ఖాయం చేసుకోవటానికి ఆయన తప్పకుండా ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టాలి అని వాళ్ళు పట్టుపట్టారు. మరి మామూలుగా సిలువ వేసేటువంటి వాళ్ళని అక్కడ చంపరు. ఎందుకంటే 2-3 రోజులు వాళ్ళు అట్లాగే ఉంటారన్నమాట. అందరు చూసి భయపడటానికి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తే మీ గతి ఎట్లా అని చూపించుకోవటం కోసమని ఆ సిలువ వేస్తారు వాళ్ళని. వాళ్ళు నక్సలైట్ లాంటి వాళ్ళు, గవర్నమెంట్కి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు అన్నమాట. మరి యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆ విధంగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఈయన తిరిగి లేస్తాడు అని చెప్పాడు. వీళ్ళు దొంగిలిస్తారు, శిష్యులు దొంగిలించి తిరిగి లేచాడని చెప్తారు అనే ఉద్దేశంతో ఆయన్ని పాతి పెట్టాలి. ఆ శనివారం అది విశ్రాంతి దినం కదా, అది ఆర్డినరీ విశ్రాంతి దినం కాదు, అది పస్కా పండుగ సందర్భంలో వచ్చినటువంటి శనివారం. ఆర్డినరీ సబ్బాతు కాదు, అది పస్కా పండుగ దినం వచ్చేటువంటి సబ్బాతు. కాబట్టి మరి ఇప్పుడు పస్కా పండుగ అయిన తర్వాత వారం రోజులు ఫీస్ట్ అని ఉంటుంది అన్నమాట. 7-day ఫీస్ట్ అని ఉంటుంది. ఆ దినాల్లో ఉన్నటువంటి సబ్బాతు. ఆ దినాన ఆయన మరి ఆయన వేలాడటం, శిలువ మీద వేలాడటం ఇష్టం లేదు. అంతేకాదు ఆ దినాన వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి శవాల్ని అంటుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. సమాధుల దొడ్లోకి వెళ్ళి వాళ్ళని అపవిత్రపరచుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అందువలన ఫాస్ట్గా ఆయన చంపడానికి చూశారు. ఓకే, మరి చంపటం ఎట్లాగూ అని అంటే, మామూలుగా ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు ఆయన వెంటనే చనిపోవాలి అని అంటే వాళ్ళ కాళ్ళని గొడ్డలతో నరికేసేస్తారు. ఓకే, సుత్తితో కొడతారన్నమాట. అప్పుడు ఆ ఎముకలు, ఆ కాళ్ళ ఎముకలు పగిలి
గాలి ఊపిరి పీల్చుకోవటానికి అప్పుడు వాళ్ళకి శక్తి ఉండదు. ఇప్పుడు ఊపిరి పీల్చుకోవటానికి ఈ కాళ్ళ మీద తన్నుకుని పైకి శరీరాన్ని పైకి నెట్టుకుని ఊపిరి పీల్చుకుంటారు అనమాట. ఒక్కొక్క ఊపిరి పీల్చుకోవటానికి ఎంతో శక్తి కావాలి. అది అది కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ కాళ్ళు కానీ నరికేసేస్తే ఇక ఊపిరి పీల్చుకోవటం కష్టం. కాబట్టి ఇద్దరు దొంగల యొక్క కాళ్ళు నరికారు, లేకపోతే సుత్తి పెట్టి కొట్టారు అన్నమాట. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి చనిపోయాడని గ్యారంటీ చేసుకోవటానికి ప్రక్కలో బళ్ళెంతో మరి ఖాయం చేసుకోవటానికి బళ్ళెంతో పొడిచినప్పుడు అప్పుడు రక్తం నీరు కారింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆయన చనిపోయింది ఫ్రైడే. ఓకే, ఆయన చనిపోయింది ఫ్రైడే ఒకరోజు. ఫ్రైడే సాయంత్రం 6 గంటల నుండి శనివారం 6 గంటల వరకు అది రెండవ రోజు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఇక మూడో రోజు అది. కాబట్టి ఆదివారం ఎప్పుడైనా సరే, అంటే శనివారం సాయంత్రం 6 గంటల దగ్గర నుండి ఎప్పుడైనా సరే మూడో రోజు అన్నమాట. కాబట్టి మూడవ రోజున లేచాడు. 3 రోజులు అంటే ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ఆ విధంగా లెక్కేస్తాడు అన్నమాట. ఓకే, కాబట్టి 3 దినాల తర్వాత ఆయన లేచాడు అని ఆ విధంగా మనం లెక్కేసుకోవాలి. కానీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు అట్లా లెక్కేయడు. ఆయన బుధవారం చనిపోయాడని. ఓకే, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి అన్నమాట. 3 రోజులు ఏడి మరి యోనావలే 3 దినాలు 3 రాత్రులు ఉంటానని చెప్పాడు కదా అని దాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని 3 రోజులు 3 రాత్రులు 3 దినాలు 3 రాత్రులు ఉండేటట్టుగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ అట్లా చేయనవసరం లేదు. 3 రోజులు అంటే, రోజు అంటే ఏంటి చెప్పండి? రోజు అంటే 24 గంటలు రోజు అనొచ్చు, 12 గంటలు రోజు అనొచ్చు, దినం డే టైము దినం అనొచ్చు. యోమ్ అంటారు, హెబ్రీలో యోమ్ అంటారు. కాబట్టి దినము అనంటే 24 గంటలు దినమే, దానిలో సగమైన దినమే. ఓకే, 4 గంటలైనా దినమే. కాబట్టి ఇప్పుడు 12 గంటల దగ్గర నుండి 6 గంటలకి ఒక దినం, 6 నుండి శనివారం సాయంత్రం 6 గంటలకి మరొక దినం, అది 24. తర్వాత మూడో దినం. ఆ విధంగా లెక్కేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 3 దినాలు 3 రాత్రులు మరి యోనాలాగా అని అంటే మనం టూకీగా ఏం చెప్పాలంటే 3 దినాలు అని అర్థం. కాబట్టి యేసుప్రభు కూడాను 3 దినాలు ఉన్నాడు. లేదు, ఆయన వెన్స్డే చనిపోయాడు కాబట్టి ఆయన అప్పుడు లేవలేదు, ఆదివారం లేవలేదు అంటానికి అది కారణం. రెండో కారణం ఏంటంటే, వాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్ట్. నేను ఛార్జ్ చేయాలి, జస్ట్ టైప్ చేసి ఉండండి. మిగిలిన సిస్టర్స్ దయచేసి ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు, దేవుడు ఇచ్చిన అవకాశం పోగొట్టుకోకుండా. సిస్టర్, వన్ మోర్ క్వశ్చన్. అదే సిస్టర్, మీరు రాసి పెట్టుకోండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడుగుదురు. అంటే ఇంకా రెండవ కారణం ఎందుకు వాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అట్లా అంటారు అని అంటే, వాళ్ళకి రక్షణ అనేది యేసు ప్రభువుని విశ్వసిస్తే సరిపోదు, ధర్మశాస్త్రం కూడా
పాటించాలి. ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏంటి అంటే సబ్బాతు దినం. కాబట్టి సబ్బాతు దినాన్ని ఆచరించాలి. 10 ఆజ్ఞల్లో కూడాను 4వ ఆజ్ఞ పరిశుద్ధ దిన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను అనే దాన్ని బాగా పట్టుకుని అది చేస్తారన్నమాట. సబ్బాతు అనేది ఇప్పుడు దానికి మనం ఇచ్చే సమాధానం ఏంటి అంటే మరి ఎన్నో ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి. ఇది ఒక్కదాన్ని ఎందుకు పట్టుకోవాలి? సున్నతి చేసుకోవాలి, మరి అది సున్నతి ఎందుకు చేసుకోరు? పండుగలన్నీ ఆచరించాలి, యూదుల పండుగలు, అది ఎందుకు ఆచరించట్లేదు? ఓకే, మరి పస్కా పండుగ ఎందుకు చేయట్లేదు? పండుగలన్నీ చేసుకోవాలి. మరలా కోషర్ ఫుడ్ అంటారు, కొన్ని కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని పదార్థాలు తినవచ్చు. దాన్ని కూడా పాటిస్తారు వాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఇంకా యేసు ప్రభు ఎందుకు అవసరం మనకి? కాబట్టి ఇప్పుడు కూడాను యేసు ప్రభువుని బట్టే మనకు రక్షణ. ధర్మశాస్త్రాన్ని అవలంబించినందుకు కాదు, సబ్బాతుని ఆచరించడానికి కాదు, దాన్ని బట్టి కాదు వచ్చేది. ఇంకొకటి అంటే సబ్బాతు గురించి చెప్తే ఇంకా గంట సేపు చెప్పాలి. ఓకే, అది ఇంకోసారి నేను చెప్తాను. టూకింగ్గా ఒక విషయం చెప్పేది ఏంటంటే 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ సబ్బాతు. సబ్బాతుని అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. అది 10 ఆజ్ఞల్లో ఒకటి. ఎక్కడైనా సరే క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అని ఉన్నదా? యేసు ప్రభు ఆచరించాడా? యోహాను సువార్త 5:17 చదివితే చదవండి ఎవరన్నా. అంకుల్ యోహాను సువార్త 5:17. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానంగా చేసుకోనేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనే మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. అది ఇప్పుడు యేసు ప్రభుని చంపడానికి 2 కారణాలు. ఒకటేంటంటే విశ్రాంతి దినాన్ని ధిక్కరించాడు. రెండవది ఏంటి అంటే తను తండ్రిని నా తండ్రి అని పిలుచుకుని దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. ఆ 2 కారణాలు బట్టి ఆయన్ని చంపారు. కాబట్టి ఇక్కడ మనకు అవసరమైంది ఏంటి అని అంటే యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఎందుకు పాటించలేదు? ఏమన్నాడు ఆయన? నేను విశ్రాంతి దినానికి ప్రభువును అన్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్రాంతి దినం నన్ను సూచిస్తుంది. విశ్రాంతి దినం నేను ఇచ్చేటువంటి రక్షణను సూచిస్తుంది. మత్తయి సువార్త 11:28 అందరికి తెలిసింది. ఏంటది? ప్రయాసపడి సమస్తమైన జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి దినం విశ్రాంతిని సూచిస్తుంది, అది అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? రక్షణనివ్వటానికి. రక్షణకి మారు పేరు విశ్రాంతి. కాబట్టి పాత నిబంధనలు ఉన్నటువంటి విశ్రాంతి దేని గుర్తు? యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణకు గుర్తు, రక్షణను సూచిస్తుంది. అందువలన ఎక్కడ కూడాను క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని లేదు. 10 ఆజ్ఞల్లో అన్నీ ఉన్నాయి కానీ అది లేదు. ఎందువలన అంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణలో నెరవేరింది విశ్రాంతి దినం.
అది ఎంత ముఖ్యం అంటే, సబ్బాతు దినం ఎంత ముఖ్యం అంటే అది యేసు ప్రభు యొక్క రక్షణ సూచిస్తుంది. అది ఎంత ముఖ్యం అంటే 10 ఆజ్ఞల్లో పెట్టాల్సి వచ్చింది దాన్ని. ఎంత ముఖ్యం అంటే దేవుడు 7వ దినాన విశ్రమించాడు. ఎందుకు? యేసు ప్రభు యొక్క రక్షణను సూచించేది కాబట్టి సృష్టి దగ్గర నుండి దేవుని మైండ్లో అది ఉండిపోయింది. యూదుల్ని అన్నిటికంటే ముఖ్యమైనది, మీరు ఏదన్నా చేసినా పర్లేదు కానీ సబ్బాతు దినాన్ని కానీ ఆచరించకపోయారో అని అన్నాడు. దేవుడు ఉడింపట్టు పట్టుకున్నాడు. ఏడు దినాలు దేవుడు చేసినాయే కదా, ఒక దినం ఎందుకు అంత ప్రత్యేకత? ఆ శనివారం ఎందుకు అంత పట్టుకున్నాడు? ఎందుకంటే ఆ విశ్రాంతి దినం యేసు ప్రభు ద్వారా వచ్చేటువంటి రక్షణను సూచిస్తుంది కాబట్టి దేవుడు అంత గట్టి పట్టాడు. నేడే రక్షణ దినము అంటే అంతే. మళ్ళా అంటే తర్వాత చెప్తాను సిస్టమేటిక్గా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళ అవగాహన తప్పు. అసలు సబ్బాత్ గురించినటువంటి అండర్స్టాండింగ్ లేనే లేదు, సరైన అవగాహన లేదు. విశ్రాంతి దినాన్ని అంటే శనివారాన్ని పాటించకూడదు. పాటిస్తే ఇప్పుడు యేసు ప్రభువే పాటించలేదు. నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అన్నాడు. అంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి మనం పాటిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు. ధర్మశాస్త్రాన్ని పాటించే సిలువ అవసరం లేదు. యేసు ప్రభు ద్వారా వచ్చేటువంటి రక్షణని ఆ సిలువకి వ్యతిరేకంగా చేస్తున్నాం మనం. ఆ సిలువ సరిపోదు, నేను కూడా పాటించాలి సబ్బాతుని అనేది. కాబట్టి చాలా సీరియస్ అన్నమాట. పాటించకూడదు, తప్పనిసరిగా చెయ్యాలి అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ రాంగ్ అన్నమాట. అది సువార్తకు వ్యతిరేకం. తప్పనిసరిగా చేసేది ఒకటే, యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని నమ్మాలి, యేసు ప్రభు సువార్తను నమ్మాలి. అదే తప్పనిసరిగా. వేరేది ఏదైనా తప్పనిసరిగా చేయాలి రక్షణ కొరకు అంటే యేసు ప్రభు యొక్క సిలువకి వ్యతిరేకంగా చేస్తాను. చాలా సీరియస్. ఆల్ రైట్. మళ్ళా అంటే దానికి ఇంకొకటి అడగండి. ఇంకా వేరే ప్రశ్న. స్వర్ణలత సిస్టర్ ప్లీజ్ అడగండి. అంకుల్, వన్ మోర్ క్వశ్చన్. ఈ యెహోవా సాక్షులు వచ్చేసి బర్త్డే మనం ఎట్లయితే 25th డిసెంబర్ సెలబ్రేట్ చేస్తామో అది వాళ్ళు చెయ్యొద్దు, బర్త్డేస్ చెయ్యొద్దు, దాంట్లో పార్టిసిపేట్ చెయ్యము అనేసి వాళ్ళు అంటుంటారు. అది కరెక్టా? అంటే ఇప్పుడు వాళ్ళు అసలు యేసు ప్రభు దేవుడు కాదని అంటారు కదా. అసలు పండుగ అది సెకండరీ. యేసు ప్రభు దేవుడు కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు మనిషి అయ్యాడు, మనిషిగా పుట్టాడు. అది వాళ్ళు దేవుడనే ఒప్పుకోరు. అసలు బేసికల్గా అక్కడే రాంగ్. ఓకే, క్రిస్మస్ అంటే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు యెహోవా దేవుడే, ఆయన్నే ఆరాధించాలి, యేసు ప్రభుని ఆరాధించకూడదు. యెహోవాకే సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? నాకు మీరు సాక్షులుగా ఉండండి అన్నాడు. కాబట్టి మొదట అంటే క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా అనే దానికంటే ముఖ్యమైనది ఏంటి అంటే యేసు ప్రభు దేవుడా కాదా? యేసు ప్రభు దేవుడనే వాళ్ళు అంగీకరించట్లేదు. క్రిస్మస్ ఏంటి? దేవుడు మనిషి అయ్యాడు, దేవుడు కాదని అంటున్నారు. ఇంకా అదొకటి. సరే, ఇక క్రిస్మస్ అని అంటే ఇప్పుడు పండుగలు చేసుకోవచ్చు, చేసుకోకూడదు అనే దాని మీద అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. రోమా 14వ అధ్యాయంలో ఒక దినం అంటే దినాలు అన్ని దినాలు ఒకటే అంటారు. పండుగలు చేసుకోవటాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నారు కొంతమంది, పండుగలు చేయకుండా దేవుని గణపరుస్తున్నారు. కాబట్టి అది పర్సనల్ చాయిస్ అన్నమాట. చేయాలని లేదు, చేయకూడదని లేదు. మూడవది ఏంటి అని అంటే యేసు ప్రభు 25th పుట్టాడనేటువంటి రుజువు ఏమీ లేదు. ఓకే, అక్కడ అసలు
ఇప్పుడు ఒక విధంగా అలాంటి దినాలని చేస్తే ఏమవుద్దంటే ఆ దినాలు ముఖ్యమైపోతాయి. ఇక ఆ దినాలని మనం ఒక ఐడల్ లాగా చేసేస్తాం, ఒక విగ్రహారాధనలాగా అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఆ డేట్స్ అవి లేకుండా చేశాడు. యేసు ప్రభు ఎట్లా ఉంటాడో రూపం లేకుండా చేశాడు, ఎందుకంటే అవన్నీ ఐడల్స్ అయిపోతాయి మనకి. కానీ యేసు ప్రభు శీతాకాలంలో పుట్టినట్టుగా ఒక విధంగా అనుకోవచ్చు. ఎందువలన అని అంటే, ఈ యెరూషలేము నుండి బెత్లెహేం వరకు ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఆ పరిశుద్ధ స్థలంలోకి గొర్రెలు కాపర్లు రావటానికి వీల్లేదు. గొర్రెల కాపర్లు అవుట్ క్యాస్ట్, వారు మురికోళ్ళు, వాళ్ళు అవుట్ క్యాస్ట్ రాకూడదు. కానీ ఒకే టైంలో శీతాకాలంలో వాళ్ళు రావచ్చు, వచ్చి వాళ్ళ గొర్రెల్ని బలిపశువులాగా అమ్ముకోవచ్చు. శీతాకాలం అతి పరిశుద్ధ స్థలానికి వాళ్ళు వచ్చి వాళ్ళ గొర్రెల్ని బలిపశువులుగా అమ్ముకోవచ్చు. మరి అది యేసు ప్రభు పుట్టినప్పుడు సందేశం ఇచ్చింది కదా, కాబట్టి బెత్లెహేం దగ్గరలో వాళ్ళు ఉన్నారు అంటే శీతాకాలం అని మనం గ్రహించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే లోకాసు వార్తలో వాళ్ళు గొర్రెల కాపర్లు చలి కాసుకుంటున్నారు అన్నట్లుగా లోకాసు వార్తలో ఉన్నది. చదివితే లోకాసు వార్తలు ఎక్కడా లేదు. వాళ్ళు మందలు కాసుకుంటున్నారు, చలి కాసుకోవట్లేదు. మందలు కాసుకోవటానికి చలి కాసుకోవటానికి చాలా భేదం ఉంది కదా. ఓకే, మందలు కాసుకుంటారని ఉంది కానీ చలి కాసుకున్నట్టుగా లేదు. కానీ ఇదొక్కటి చరిత్రలో అతి పరిశుద్ధ స్థలానికి రావటానికి శీతాకాలం వాళ్ళకి అనుమతి ఉన్నది అని మరి అది ఆ రూల్ని కానీ వాళ్ళు పాటిస్తే శీతాకాలంలో యేసు ప్రభు పుట్టాడు అని చెప్పచ్చు. కానీ మెచ్యూర్ క్రిస్టియన్స్ దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అంటే చేసుకునే వాళ్ళు చేసుకోమంటారు, చేసుకోకపోయినా పర్లేదు, దానికి పెద్ద పట్టింపుగా అది అంత ముఖ్యం కాదన్నమాట. దాన్ని బట్టి మనం డివైడ్ కాకూడదు. కానీ నేను చేసుకుంటాను, నేను చేస్తాను. ఎందుకంటే ఏదైనా సరే యేసు ప్రభు పుట్టాడు అనేటువంటి సత్యం, ఎప్పుడు పుట్టాడు కాదు, ఆయన పుట్టాడు అనే దాన్ని, దేవుడు మనిషిగా పుట్టాడు అనేటువంటి సత్యాన్ని ప్రకటించడానికి అనువుగా ఉంటుంది. మరి క్రిస్మస్ దినాల్లో సువార్త చెప్తే చాలా వరకు మనుషులు అబ్జెక్ట్ చేయరు. ఓకే, ఎప్పుడన్నా సువార్త చెప్తే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, కానీ మరి క్రిస్మస్ దినాల్లో సువార్త చెప్పుకుంటే వాళ్ళకి ఒకే పండుగ అండి, వాళ్ళని చెప్పుకోనివ్వండి, వాళ్ళని ప్రీచ్ చేయనివ్వండి, వాళ్ళని పాడుకోనివ్వండి అని అనుమతిస్తారు. అందరు సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఆ మంచి అవకాశాన్ని మనం పోగొట్టకుండా ఉండటం కోసమని అది మనం అది ఆ సువార్తను బట్టి ఆ యొక్క టైంని బట్టి మనం చేసుకుంటే బాగుంటుంది. మంచి సదవకాశం అది సువార్త చెప్పడానికి. రైట్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారండి? ఒక్కరు చివరిగా ప్రజ్ఞ చెప్తున్నా. అంకుల్ ప్రజ్ఞ గుజరాత్ నుంచి మాట్లాడుతున్నా అంకుల్. నాది ఒక పెద్ద సమస్య లాంటిది అంకుల్. దర్శనాలు, ఇప్పుడు దర్శన భాగ్యం కొంతమందికి వస్తుంది అంటారు. ఇప్పుడు కొన్ని దర్శనాలు కనిపించినట్టు నెరవేరుతాయి. కొన్ని దర్శనాలు అశాంతితో ఉంటాయి, కీడుకు సంబంధించినవి ఉంటవి. అలాగని మనము ప్రార్థన వేడకుండా వాటిని బట్టి ప్రార్థన చేస్తే అవి తప్పిపోయేలాగుంటవి. కొన్ని విషయాల్లో స్వరము వినిపిస్తూ ఉంటది, వాక్యము చదవమని వినిపిస్తూ ఉంటది. అలాంటిది
అలాంటి వాళ్ళ గురించి చెప్పండి అంకుల్. అది దేనికి సూచన? ఇంకా మనం ఎలా ఉండాలి? దేవునికి సమర్పించుకోనాలా? లేకపోతే అది నా డౌట్ అంకుల్. ఇంకమ్మా ఇది పోయినసారి మనం ఈ ఈ క్లాస్కి చెప్పలేదు. సాటర్డే థియాలజీ క్లాస్లో నేను చెప్పాను అనమాట, ప్రవచనాల గురించి చెప్పాను. ప్రవక్తలు దర్శనాలు చూస్తారు, కానీ ఈ ప్రవక్తలు వేరు, పాత నిబంధనల ప్రవక్తలు వేరు. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు ఏం చెప్తారంటే యెహోవా సెలవిచ్చినదేమనగా అని అంటారు. ఆ విధంగా క్రొత్త నిబంధనలో ప్రవక్తలు కానీ ఇప్పుడు ప్రవక్తలు కానీ ఆ విధంగా చెప్పలేరు, చెప్పకూడదు. ఓకే, కానీ దేవుడు కొన్నిసార్లు మన ప్రజలకు సహాయం చేయటం కోసమని దేవుడు మనల్ని నడిపించి హృదయంలో భారం ఇస్తాడు. నాకు ఈ విధంగా భారం అనిపిస్తుందండి, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పొచ్చు. దానిలో తప్పు లేదు. ఎందుకంటే చిన్న కొన్ని విషయాల్లో సత్యానికి, డాక్టరీన్కి సంబంధించినటువంటి విషయాలు కాదు, ఒక నడిపింపు విషయంలో ఇతరులకు సహాయం చేయటం కోసమని దేవుడు మరి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళకి దేవుడు భారం ఇస్తాడు, నడిపింపేస్తాడు. కానీ అది దేవుని వాక్యానికి సమానమైంది కాదు. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు దర్శనాలు చూసినటువంటి ఆ పాత నిబంధనల ప్రవక్తకి సాటపోటీ లేదు. మళ్ళా కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులకి సాటపోటీ లేదు. అది గమనించుకోవాలి. కాబట్టి అలాంటి అధికారం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు అధికారం వీళ్ళకి లేదు, అపోస్తులకు అధికారం వీళ్ళకి లేదు, వాక్యానికి ఉన్నటువంటి అధికారం లేదు. వాక్యానికి అనుగుణ్యంగా ఉంటే ఈ వీళ్ళు చెప్పింది నడిపింపు అంటే ఇప్పుడు అంటే చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాకు తెలిసినటువంటి చాలా మంది ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రొఫెసర్ ఏనాక్ అని చాలా మంచి భక్తుడు అన్నమాట. ఆయన మలయాళీ, ఆయన భార్య మలయాళీ. ఆయన మెడికల్ కాలేజీలో ప్రొఫెసరు, భార్య డాక్టరు, వైజాగ్లో పనిచేశారు. తర్వాత అక్కడ మెడ్రాస్లో రిటైర్ అయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళిపోయారు. తర్వాత భక్సింగ్ గారితో కలిసి పనిచేసి అక్కడ యెహోవా షామాలోనే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి అక్కడే చనిపోయారు. ఆ బిల్డింగ్ని యెహోవా షామా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ఐడియాతో అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళక ముందు సమాధుల తోట ప్రక్కనే ఏనాక్ గారి ఇల్లు ఉండేది. ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు ప్రార్థన చేసి మీరు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని సహాయం చేస్తారని నాకు తెలిసిందండి. నా బంగారు వడ్రాణం పోయిందండి, దయచేసి ప్రార్థన చేసి ఎవరు తీసుకున్నారో చెప్తారా అని అంటే, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు రేపు రా అని అన్నాడు. మరి ఆ రోజంతా ప్రార్థన చేశాడు. రెండో రోజున 4 గంటలకి ఆవిడ వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎటు నుండి వచ్చావనంటే, అమ్మ ఇటు రైట్ సైడ్ నుండి వచ్చావు కదా నువ్వు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గుండా వెళ్ళు అంటే ఆ సమాధుల తోటకి రెండో వైపు గుండా వెళ్ళు. వెళ్తున్నప్పుడు ఒక అతను నీళ్లు తీసుకుని కడవలో నీళ్లు మోస్తూ వెళ్తాడు, ఆయన తటస్థ పడతాడు నీకు, ఆయన తీసుకున్నాడు అని క్లియర్గా చెప్పేసేసాడు. తర్వాత ఆయన పట్టుకుని అది వడ్రాణం తిరిగి పొందటానికి వీలైంది. కాబట్టి అట్లా ఉంటాయి. కానీ ఆయన చెప్పినట్టు అదంతా టెంపరీ అన్నమాట. అంతేగాని ఆయన మాటల్ని వాక్యాల్లాగా మనం రాసుకుని
యోహాను సువార్త 3:16 లాగా ఆయన చెప్పినటువంటి మాటల్ని దైవ వాక్కుల్లాగా మనం తీసుకోవటానికి వీల్లేదు. ఓకే, అలాంటి అధికారం లేదు. ఓకే, కాబట్టి దర్శనాలు ఉంటాయి. వాక్యం చదువుకున్నప్పుడు ఆయన చెప్తుంది రైటా రాంగా, ఆయన ప్రార్థనా పరుడా, ఆయన చెప్పాను కదా ఇంతకు ముందు, మంచి ప్రవక్తకి మంచి బోధకుడికి ఏ లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు చూడాలన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు అగబస్ ఫర్ ఎగ్జాంపుల్, అగబస్ ప్రవక్త మరి పౌలు యెరూషలేం వెళ్తుంటే ఏమన్నాడు, అయ్యా నువ్వు యెరూషలేం వెళ్ళొద్దు, వెళ్తే నేను అక్కడ పట్టుకుంటారు, యూదులు పట్టుకుని నిన్ను చంపుతారు, నువ్వు వెళ్ళొద్దు అని ఆయన అంటాడు. మరి పౌలు ఏం చేశాడు, ఆ ప్రవక్త అగబస్ ప్రవక్త చెప్పినప్పటికీ ఆయన చెప్పినట్టు విన్నాడా? వెళ్ళాడు. మరి ఆయన యూదులు చంపారు అక్కడ? చంపలేదు, కానీ ఇబ్బందులు అయితే పడ్డాడు అన్నమాట. ఓకే, కాబట్టి ఒక జనరల్ డైరెక్షన్ ఇచ్చాడు, కానీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి అది సరైంది కాదు. ఒక విధంగా ఆయన ఇబ్బందిలో పడతాడు అనేటువంటి మాట నెరవేరింది, కానీ ఆ వివరణలు వచ్చేటప్పటికి అగబస్ చెప్పింది రైట్ కాదు, అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పింది వినలేదు. ఓకే, కాబట్టి ప్రవచనాలు ఆ విధంగా ఉంటాయి, మేలుకరంగా చాలా మందికి ఉంటాయి. నా జీవితంలో కూడా చాలా మంది ప్రార్థన చేసి, ప్రవక్తలు ప్రార్థన చేసి, ఏ ప్రవక్త అయినా సరే మనుషుల్ని ఆదరించి దేవుని దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రవక్త కానీ, ప్రవచనాలు కానీ, లేకపోతే దర్శనాలు కానీ వాళ్ళ స్వలాభం కోసం వాడుకోకూడదు. ఓకే, ఇంకా వేరే ప్రశ్న? అంకుల్ థ్యాంక్ యూ అంకుల్. ప్రజ్ఞ, ఇంకేమైనా ఉంటే పర్సనల్ గా ఈసారి అంకుల్ తో నేను కనెక్ట్ చేపిస్తాను రా, మాట్లాడదు. నీ వ్యక్తిగతంగా ఉన్నాయి కూడా ఉన్నాయి కొన్ని, అవి మాట్లాడు తర్వాత. ఓకే, ఇంకెవరైనా ఉన్నారండి? ఇక చివరిగా క్లోజ్ చేసుకుందాం. అక్క, నేను పద్మని. నాకు పరదేశి పాతాళంలో ఒక భాగం అంటారు, అదా కనపడుతున్న ఆకాశము, మహాకాశం అంటే పరలోకము, ఆకాశము పరదేశియ, లేకపోతే పాతాళంలో ఒక భాగంలో పరదేశి అంటారు. పరదేశి ఎక్కడ ఉంది? అహరోనమే ప్రభు వెళ్ళిపోయాడు, పాతాళంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ఆత్మలన్నిటిని తీసుకొని ఆరోహణమై వెళ్ళిపోయారా, లేకపోతే పాతాళంలో ఒక భాగమా అక్క? అంతే నా ప్రశ్న అంకుల్. ఓకే, అది తప్పు. ఆ విధంగా ఒక భాగంగా ఎంచటం తప్పు. పరదేశు అని అది పారసీక మాట, దాని అర్థం పార్క్ అని. ఈడెన్ ఎట్లా ఏదైనా తోట ఒక పార్క్ లాగా ఉంటుంది కదా, సుందరంగా ఉండేటువంటి ఒక పార్క్ లాగా ఉండేటువంటిది, దాన్ని పరదేశు. పరలోకాన్ని పరదేశు అంటారు, ఎందుకంటే సుందరంగా ఉంటుంది, తోటలాగా ఉంటుంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ దొంగ మరి యేసు ప్రభు వైపు చూచి ఆయన మెస్సయాని గుర్తించి, అయా మెస్సయ్యగా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకో అని చెప్పినప్పుడు ఆ దొంగతో, దొంగ కాదు అసలు ఆయన తిరుగుబాటుదారుడు, ఆయనతో ఏమన్నాడు అని అంటే, యేసు ప్రభు నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండు అంటే, దొంగ ఇప్పుడు మనకు తెలుసు కదా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు అంటే పరలోకానికి వెళ్ళాడు కదా. ఆయన ఎక్కడికో మరల ఇంకొక భాగానికి వెళ్ళలేదు. కొంతమంది క్యాథలిక్స్ ఏమంటారంటే పర్గేటరీలో వెళ్తారు అని అన్నారు. యేసు ప్రభు పర్గేటరీలోకి వెళ్ళలేదు, ఇంకా వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఈ పరలోకం కాకుండా, దేవుడున్న చోట కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాడు అనుకోవటానికి వెళ్ళలేదు. ఎందువల్లంటే యేసు ప్రభు వెళ్ళిన చోటకే దొంగ కూడా వెళ్తాడని దేవుడు యేసు ప్రభు వాగ్దానం చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. మనకు ఖచ్చితంగా తెలుసు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో.
ఆయన దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి చనిపోయినటువంటి దొంగ కూడా పరలోకానికి వెళ్ళాడు. పరదేశు అంటే పరలోకానికి మారు పేరు. సిస్టర్ థ్యాంక్ యూ అంకుల్. ఓకే అమ్మా. అంకుల్ 6:35 ఇంకొక ప్రశ్నకి ఏమన్నా ఆన్సర్ చేస్తారు అంకుల్? ఓకే, క్లోజ్ చేద్దాం అంకుల్ లేకుంటే. ఎస్ మా. అంకుల్ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉంటే గనక దయచేసి రాసి పెట్టుకోండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు లేట్ చేయలేను అడగాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? ఓకే, అలా లేనట్లయితే కనుక మనం ముందుకు వెళ్దామంటే ప్రార్థన చేసుకున్నాం, క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాం. మనకి మార్నింగ్ అంకుల్కి ఈవినింగ్ ఇప్పుడు అక్కడ మీరందరూ ప్రార్థన చేసిన రీతిగా అంకుల్కి దేవుడు క్షేమకరమైన ప్రయాణం దయచేశారు. మరి టైము అంతా కూడా గ్యాప్ ఉన్నప్పటికీ, ఎంత శరీరం కొంత అలసటగా ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే విధానంలో అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అయినప్పటికీ కూడా మనతో ఈ టైంలో టైం స్పెండ్ చేసి చక్కగా దేవుని వాక్యాన్ని మరి ప్రశ్నలకు జవాబిచ్చే రూపంలో మనకి చాలా చక్కగా తెలియచేసిన అంకుల్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన, దేవుడు అంకులకి ఇచ్చిన క్షేమకరమైన ప్రయాణాన్ని బట్టి ఈ దినాన మనలో చాలా మందికి కొందరు ఈ ప్రశ్నలు అడగలేదు కానీ హృదయంలో ఆ ప్రశ్నలు అలా ఉండిపోయి, కానీ ఇప్పుడు మన సిస్టర్స్ అడిగిన దాన్ని బట్టి మీలో చాలా మందికి ఈ ప్రశ్నలకి జవాబు దొరికిందని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. అవునంటారా కాదంటారా? అవును సిస్టర్. సిస్టర్ థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి చాలా థ్యాంక్స్ అమ్మా. గురించి ప్రార్థన చేయండి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ట్రాన్స్లేషన్ వర్క్ ఉన్నది. మరలా నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ 3 చెప్పిన తర్వాత ప్రతిరోజు ఒక డివోషన్ లాగా హాఫ్ అన్ అవర్ అట్లా డివోషన్ లాగా చెప్పాలని ఇంకొక సెషన్లో కూడా ఉంది. ఈ 2 సెషన్స్లో కూడాను డివోషన్స్ తీసుకోవాలి అని 2 ఇయర్స్ సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని అర్థం చేసుకుని దాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేది, అది కష్టతరమైంది అన్నమాట. వాక్యం చదువుకుంటాం, దాన్ని అర్థం చేసుకుంటాం, కానీ మన జీవితాలకు ఎట్లా అన్వయించుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ విధంగా కొంచెం సహాయం చేయాలని అనిపిస్తుంది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అంకుల్ సునీత సిస్టర్ దయచేసి ప్రార్థన చేస్తారా? సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ర మహాగణుడ మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతురా మా తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు నాయన నీ సన్నిధి విధంగా గడపడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం సమర్పిస్తున్నాము తండ్రి నాయన. ప్రాముఖ్యంగా ప్రభు అంకులని ప్రభు నాయన క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి అయ్యా తండ్రి నాయన మరి క్షేమంగా ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు. మరి తండ్రి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పరిచర్య భారం చాలా ఉంది అయ్యా తండ్రి నాయన. మరి అంకుల్కి ఇచ్చినటువంటి గొప్ప అయ్యా భారాన్ని బట్టి అయ్యా తండ్రి నాయన ఈ వయసులో కూడా ఆయనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఆయన ఎంతగానో అయ్యా నీ యందు ప్రభునైనా మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి ప్రభు ఆ భారాన్ని కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. అంకులకు కావాల్సినటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయి తండ్రి నాయన, నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. మరి అక్కడ ప్రభు మరి ట్రాన్స్లేషన్ వర్క్ ఉంది ప్రభు, ఇంకా ఏ వర్క్లు ఉన్నాయో ప్రభు, ఏవైతే ఉన్నాయో పరిచర్యలో ఏదైతే చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో, ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలు ఆలోచన అన్ని కూడా ప్రభు అని చిత్తానుసారముగా జరిపించమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. అయ్యా ప్రభు ఈ దినాన్ని చక్కగా మరి సబ్బతు దినము గురించి, అదేవిధంగా ప్రభు నాయన మరి అబద్ధ ప్రవక్తల గురించి తండ్రి నాయన
మరి చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. విశ్రాంతి దినము మరి ప్రభా ఏ దినమున అని ప్రభు నాయన మరి నా తల్లినైనా మరి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి నాయన. మాకు తెలియని విషయాలు మరి కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు ప్రభా ఈ దినాన్ని మేము తెలుసుకోవడానికి అయ్యను చూపిన కృపను బట్టి నీకు వందనాలు, అనుకున్న వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి నాయన. అదేవిధంగా ప్రభువానైనా మరి ప్రాముఖ్యంగా ప్రభువానైనా మరి ఈ దినమున మేము నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువానైనా మేము ప్రభు ఇంకా ఏ విషయంలో అయితే మేము తెలుసుకోవాలో అటువంటి ఆలోచనలు అటువంటి ప్రశ్నలను ఇంకా రేకెత్తించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి నాయన. ఈ దినమున ప్రభా మరి అడైనటువంటి బిడ్డలందరూ మరి జ్ఞాపకం చేసుకోనని దీవించి ఆశీర్వదించిన ప్రత్యేకించి ప్రభా అంకుల్ని మీ నీకు బలిష్టమైన చేతులకు సమర్పిస్తూ ప్రభా మంచి ఆరోగ్యం తెలిపి మీరే మహిమ పొందమని సమస్త మహిమగంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా ఫోన్స్ అన్మ్యూట్ చేసి నా ప్రాణమా యెహోవాను స్తుతించు భాగం చెప్తాను. నా ప్రాణమా యెహోవాను థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord. థ్యాంక్ యూ.